హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోడ్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరిగిందనమాట. అయితే మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మర్చిపోతే మీ యొక్క హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో కూడా కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు టీఎస్ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్లోనే ఒక లింక్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, లింక్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లాగిన్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో ఒకవేళ మీ దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే ఇక్కడ యూజర్ ఐడి అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి, అలాగే కింద బాక్స్లో క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత కొంతమందికి ఓపెన్ అవుతుంది, కొంతమందికి ఓపెన్ కాదు. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యి అక్కడ మరొక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అంటూ ఇంకొక పేజ్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు మరొక న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 8 డిజిట్స్ మాత్రమే ఉండాలి. 8 డిజిట్స్ మాత్రమే పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత మీరు లాగిన్ అయితే మీకు సంబంధించిన హాల్ టికెట్స్ మీరు ఈ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ హాల్ టికెట్స్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఎలా చేయాలి అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టారో అప్పుడు మీ యొక్క మెయిల్కి అయితే ఒక మెయిల్ రావడం జరుగుతుందన్నమాట. టీఎస్ హైకోర్టు సంబంధించి ఒక అఫీషియల్ సైట్ నుంచి మీకైతే మెయిల్కు మెయిల్ వస్తుంది. అందులో మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుందన్నమాట. ఆ పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో, ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కు లేదా మీ యొక్క మెయిల్కి అయితే మెయిల్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అలా కూడా లేకపోతే మీరు ఏం చేయాలంటే హెల్ప్ డెస్క్ నంబర్స్ ఉంటాయి, హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి మీరైతే కాల్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, హెల్ప్ డెస్క్ నెంబర్ అనమాట. అయితే ఇక్కడ 0402368839 ఈ నంబర్స్కి కాల్ చేయండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 లోపు కాల్ చేసే వాళ్ళు అవైలబుల్లో ఉంటారు. ఈ నెంబర్కి కాల్ చేసిన తర్వాత మీరు, సార్ మేము ఫలానా ఎగ్జామ్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేశాము, మేము మా యొక్క మెయిల్లో కంప్లీట్గా దీనికి సంబంధించి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే డిలీట్ అయిపోయింది, మాకు మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అని వాళ్ళకు కాల్ చేసి చెప్తే వాళ్ళు మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. రిజిస్టర్ మొబైల్ నెంబర్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ నెంబర్ అయితే అప్లికేషన్ చేసేటప్పుడు ఇచ్చారో ఆ నెంబర్ చెప్పండి. ఆ నెంబర్కి మీకు మెయిల్ అయితే ఈ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళైతే మీకు అడుగుతారు. మీ యొక్క నంబర్ మొబైల్ నెంబర్ చెప్తే మళ్ళీ మీకు మెయిల్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది. దాని ద్వారా మీరు మళ్ళీ లాగిన్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి కాల్ చేయండి. హాలిడే కాబట్టి కంప్లీట్గా వర్కింగ్ డేస్లో కాల్ చేయండి. 100% ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తారు. అలాగే మీరు మాట్లాడవచ్చు అనమాట. మీకు ఎలాంటి సందేహాలున్నా డౌట్స్ ఉన్నా వాళ్ళకి అడగవచ్చు. ఫస్ట్ అయితే మనకు 24th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే రేపటి నుంచి కంప్లీట్ వాళ్ళకి కాల్ చేయండి. అలాగే మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ తెలుసుకోండి. ఎక్కువ టైం లేదు కాబట్టి రేపైతే కాల్ చేసి ఒకవేళ డిలీట్ అయిన వాళ్ళు, మర్చిపోయిన వాళ్ళు కాల్ చేసి కనుక్కోండి. ఇదే అనమాట హెల్ప్ డెస్క్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తుంది. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని రేపు కాల్ చేయండి. ఇంకా ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. దాని తర్వాత మీరు కంప్లీట్గా ఎవరైనా కొత్తగా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉన్నవాళ్ళు మీ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే కంప్లీట్ ఒక వీడియో కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత మీకు లాగిన్ ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ పైన ట్యాప్ చేసి అక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో హాల్ టికెట్స్ ఆప్షన్ వస్తుంది. హాల్ టికెట్ పైన ట్యాప్ చేసి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ పైన వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేసి అక్కడ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా ఎస్టర్డే ఒక వీడియో చేయడం జరిగింది, ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలో ఆ వీడియో చూడండి లేదా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.